హాయ్ ఎవ్రీవన్, ఇవాళ డే 2లో థర్డ్ ప్రోగ్రామ్ ఇది. సో ఈ థర్డ్ ప్రోగ్రాంలో మనం లాజికల్ ఆపరేటర్ ఎండ్ గురించి చూడబోతున్నాం. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 9th ప్రోగ్రామ్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏకి నేను 10 అసైన్ చేశాను, బికి 20 అసైన్ చేశాను అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దంటే చూద్దామా, రెండింటికి వాల్యూస్ అసైన్ అవుతాయి. ఇప్పుడు ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాను ఇక్కడ నేను. ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ బి అని చేశాను. సో దీన్ని జస్ట్ దీన్ని ప్రింట్ ఫంక్షన్లో పెట్టా. ఒక చిన్న ఎర్రర్ వస్తున్నట్టు చూపిస్తుంది కదా. ఓకే, దెర్ ఇస్ నథింగ్, ఫాల్స్ అని వస్తుంది. సో అక్కడ ఫాల్స్ అని అవుట్పుట్ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఇక్కడ మనకి ఏ గ్రేటర్ దాన్ బి ఏంటి, ట్రూవా ఫాల్సా? ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ కదా. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి ఏంటి, ట్రూ కదా. సో ఎండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అయింది అంటే ఫాల్స్ అండ్ ట్రూ. ఫాల్స్ అండ్ ట్రూ అన్నప్పుడు అది ఫాల్స్ రిటర్న్ చేసిద్ది, ఎందుకంటే ఎండ్ ఆపరేటర్కి రెండు అంటే ట్రూ అండ్ ట్రూ వస్తేనే ఎండ్ ఆపరేటర్ ట్రూ రిటర్న్ చేసిద్ది. ఇక్కడ మనకి ఫాల్స్ అండ్ ట్రూ వచ్చింది కాబట్టి కండిషన్ ఫాల్స్. ఓకే, సో ఇంకొకటి ఇస్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ బూలియన్ వాల్యూస్తో మీకు చేసి చూపిస్తాను. జస్ట్ ప్రింట్ చేసి ఫాల్స్ అండ్ ట్రూ ఇందాక చూసాం కదా, మరి ట్రూ ఆర్ ట్రూ అండ్ ఫాల్స్ అని ఇస్తే రివర్స్ చేస్తే చూద్దామా. ట్రూ అండ్ ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్ మరి ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ అండ్ ట్రూకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, మరి ట్రూ అండ్ ఫాల్స్కి కూడా ఫాల్స్ అయినా. యా, ఎందుకంటే నేను చెప్పాను చూసారు కదా, ట్రూ 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 అండ్ ట్రూ అయితేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ ఫేల్స్, యా ఫాల్స్ అని ఇస్తే ఫాల్స్ అండ్ ఫాల్స్ కూడా ఫాల్సే రిటర్న్ చేస్తుంది. ఓన్లీ ట్రూ అండ్ ట్రూకి మాత్రమే, ఓన్లీ ట్రూ అండ్ ట్రూకి మాత్రమే ఎండ్ ఆపరేటర్ ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇదిగోండి అవుట్పుట్. సో సేమ్ ఇదే ప్రాసెస్ ఇందాక స్టార్టింగ్లో చేశాను. యా, సో ఈ కండిషన్ ఇచ్చా కదా. యా, ఈ కండిషన్ ఇచ్చా కదా. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్, ఏ లెస్ దాన్ బి ఏమో ట్రూ, ఫాల్స్ ట్రూ ఏమో ఫాల్స్ రిటర్న్ చేసిద్ది చెప్పా కదా. లేదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెస్ దాన్ అనే పెట్టాను అనుకుందాం. ఏ లెస్ దాన్ బి ట్రూ అండ్ ఏ లెస్ దాన్ బి అని ఇక్కడ కూడా ఏ లెస్ దాన్ బి ఇచ్చా, అప్పుడు ట్రూ రిటర్న్ అయింది. ట్రూ అండ్ ట్రూ ఏమొచ్చింది, ట్రూ కదా. ఇదిగోండి అవుట్పుట్, ట్రూ అండ్ ట్రూ ట్రూ. ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ చేసేలా ఒక కండిషన్ రాద్దాము. సారీ, ఇప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ వచ్చింది కదా. ట్రూ అండ్ ఫాల్స్ వచ్చినప్పుడు ఫాల్స్ అన్నా కదా, ఇదిగోండి ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్. సో ఇప్పుడు ఎండ్ ఆపరేటర్ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూ ఇంకో వీడియో చేస్తా, దట్ ఈస్ ఆర్ ఆపరేటర్ మీద. సో లెట్స్ సీ.